నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చీకటి చిన్నరాజు సిరీస్ చెప్పుకుంటా ఉన్నాం. 2 భాగాలు చెప్పేసుకున్నాం. మూడో భాగం చెప్తాం. ఎస్. వీరసేనుణ్ణి వాళ్ళని అడవిలోంచి మన జైల్లోంచి తప్పించాడు కదా, అప్పుడు కూడా గోడ మీద ఈ అబ్బాయి చీకటి చిన్నరాజు అని పేరు రాసి పెట్టాడు చక్కగా. ఎవడో ఉన్నాడని తెలుస్తోంది. విప్లవ వీరులు ఎవరో ఉన్నారని అనిపించి రాజవర్మ సుమరేఖ ఏం చేశారు, మంత్రి గారికి కూడా ఊస్టంగి ఇచ్చారు. మనవాడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాజును తప్పించే మార్గం ఎట్లా వెళ్ళాలి కనుక్కున్నాడు. అక్కడ ఉన్నాం మనం. అవునండి. అయితే రాజ్యం లోపలికి, అంతఃపురం లోపలికి నీళ్లు వెళ్ళే మార్గం గుండా వెళ్ళాలి, ఆ లోపలికి వెళ్ళాలంటే. అయితే ఏమైందట, రోజు విడిచి రోజు తెరుస్తారు కదా, ఒక 10 మంది సైనికులు అక్కడ రెడీగా ఉన్నారు. ఏం చేశాడట వీడు, పైన చేరి దానికి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అది ఒక గుట్ట మీద నుంచి నది కిందకి వస్తుందన్నమాట. ఆ గుట్ట మీద చేరి ఒక్కో కొమ్మ విరక్కొట్టి వేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు లేనిది నదిలో చెట్ల కొమ్మలు కొట్టుకొస్తున్నాయి. చిన్న చిన్న కొమ్మలు కనబడ్డాయి, తర్వాత పెద్ద పెద్ద కొమ్మలు కనపడుతున్నాయి. సైనికులు అనా ఏంట్రా ఎప్పుడు లేదు, ఈసారి ఏంటి వర్షాకాలంలో వచ్చినట్టు ఇన్ని రెమ్మలు వస్తున్నాయి అంటే, వాళ్ళలో ఒకళ్ళిద్దరు అన్నారు, పైన గోండులు ఒక జాతి ఉన్నారు. ఏ పైన, ఈ నదికి ఎగువనున్నటువంటి అడవిలో. వాళ్ళు ఏ తేనె పట్ల కోసమో దేనికోసమో కొడుతూ ఉంటారా, ఎప్పుడో ఒకసారి కనపడతాయి, అట్లాంటివి అయ్యి ఉంటాయి. వాళ్ళు చెట్ల కొమ్మలు కొట్టేస్తున్నారు, ఒక్కో కొమ్మ నీళ్ళలో పడిన కొమ్మలు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. 1-2 రెమ్మలు లాగి చూశారు, అది కత్తితో నరికినట్టే కనపడుతుంది, వాళ్ళు విరిచినట్టే. సరేలే అని ఊరుకున్నారు. ముందు ఇంత వచ్చి చివరికి ఒక పెద్ద చెట్టు లాంటిది కూడా 2-3 వచ్చినాయి. తెలుస్తోందిగా ఆ లోపల పోతాయిలే అని ఊరుకున్నారు. మనమే లాగేసేయచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు. అది ఎప్పుడు లాగుతాం, ఇక్కడ ఏదైనా అడ్డం పడుతుందన్న అనుమానం ఉంటే. వీళ్ళు ఏం చేశారు, గేటు మొత్తం తీసేస్తే పెద్దది ఒక 15-20 మీటర్ల వ్యాసంతో దారి వెళ్ళిపోతున్నాయి. రయ్యమని కొట్టుకుపోతుంటే మనకేముంది. ఈ చెట్ల కొట్టుకొచ్చేస్తున్న చెట్లల్లో ఒక చెట్టు అడుగునున్నాడు చిన్నరాజు గారు. వినయపాలుడు కింద ఉండిపోయాడు. ఆ చెట్లతో పాటు చల్లగా జారుకున్నాడు. ఏ చెట్టుని వాళ్ళు చూస్తారనిపించినా దాని కింద నుంచి ఈదుకుంటూ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోవటం. ఈదుతూ అనుమానం రాకుండా ఆ చెట్ల రెమ్మల కింద నుంచి వెళ్ళిపోయాడు. నీళ్లు లోపల సరిపడా అయిపోయింది, ఇదంతా నిండిన ఆయన కేకేయంగానే వాళ్ళు గేటేసేసారు. మనవాడు లోపల చేరిపోయాడు. లోపల చేరి నిదానంగా కొంచెం చీకటి పడేదాకా నక్కి కూర్చున్నాడు. అన్ని చెరువుల దగ్గర అవి నీళ్ళన్నీ దొరువులు లాంటి లోపలికి వెళ్ళినాయి కదా, ఓ పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సైనిక పటాలం అవి కనపడుతున్నాయి. అంతఃపురం దూరంగా పెద్ద పెద్ద బిల్డింగులు. ఇతనికి మంత్రి గారు చెప్పాడు, మయూరం బొమ్మ ఉంటుంది, ఒక నెమలి బొమ్మ. బిల్డింగులు ఇట్లా గుండ్రంగా ఉంటాయి, మధ్యలో పెద్ద నీళ్ళది పెద్ద చెరువు ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న వాటిలలో మధ్య దాంట్లో రాజుగారు ఉన్నాడు. దాని మీద ఒక నెమలి బొమ్మ ఉంటుంది. చూసుకున్నాడు. అది ఇప్పుడు రాత్రి చూడలేడుగా, సాయంకాలమే వెళ్తుండగానే చూసి పెట్టుకోవాలి. పెట్టుకుని దారంతా చూసి పెట్టుకున్నాడు. బాగా చీకటి పడ్డాక ఇది మొత్తం సైనిక పటాలంతా లోపల అంత పహరా ఉండదు. అవును, ఎప్పుడు కూడా బయట ఉంటుంది. లోపల ఏముంది, ఆ వేళ అవగానే సాయంకాలం అయ్యేసరికల్లా ఎవరి దారిని వాళ్ళు ఏ స్తంభాల పక్కన చేరి మెల్లిగా కునికేస్తూ ఉంటారు. అవసరాలు ఉండవు కదా, పిలిస్తే వస్తారు. ముందంతా ఫుల్గా దేదీప్యమానంగా దీపాలు ఉన్నాయి. సాయంకాలం అయ్యేసరికి పెట్టారు. రాత్రి 10 అయ్యేసరికల్లా పై ఎత్తునున్న దీపాలన్నీ ఉఫ్ అని పొగగొట్టాలతోటి ఆపేశారు. చిన్న చిన్న దీపాలు కనపడుతున్నాయి. ఆ దీపాల వెలుగులో పిర్రాడు అడవిలో ఉండటానికి అలవాటు పడి ఉన్నాడు కదా, వాడు చీకట్లో నడవగలడు. నడుచుకుంటూ మెల్లిగా ఆ భవనంలోకి వెళ్ళాడు. వెళ్తే ఇంకా లోపలికి అలా ఒక్కొక్క కక్ష దాటుకుంటూ వెళ్తే లోపల ఒక జైలు లాంటి విభాగం కనపడుతుంది. ఏవో రాచరికపు బట్టల్లోనే బక్క చిక్కి సన్నగా అయిపోయినటువంటి రాజును చూశాడు కుర్రాడు. తండ్రిని చూసి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నాడు, ఎందుకురా ఇట్లా చంపుతారు, ఒకేసారి చంపేయండి నన్ను. మహారాణిని మంచిది, మహాపతివ్రత మణిమాలాదేవికి చేసిన ద్రోహానికి నాకు సరిపడా శిక్ష వేశారు భగవంతుడు. గుర్తించాడు, నన్ను చంపేసేయండి ఒకేసారి అంటే. తన కుర్రాడు అన్నాడు, అబ్బాయి చంపేయటానికి కాదండి, మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను అన్నాడు. అనేసరికి ఆయన ఒప్పుకోలే. నన్నేటా తప్పిస్తావు, నువ్వు తప్పిస్తామని బయటికి తీసుకెళ్ళి చంపేయడానికి ఎత్తేసాడా రాజవర్మ. నేను నీతో రానన్నాడు. రానంటే కాదండి, మీరు అర్థం చేసుకోండి, నేను వీళ్ళ ద్వారా రాలేదు,
వీరసేనుడు మీ నమ్మిన బంటు అతన్ని బంధించారు. ఉమ్. అతన్ని నేను విడిపించాను. మీరు లోపల ఈ కక్షలో ఉన్నారనే సంగతి ఎవరికి తెలుసు అంటే వీరసేనుడికి తెలుసు, కులశేఖరుడికి తెలుసు, మంత్రికి అన్నాడు. వాళ్ళిద్దరికీ నేను తెలుసండి. వీరసేనుడి ద్వారా నేను కులశేఖరుడి దగ్గరికి వెళ్ళా. కులశేఖరుడు చెప్పాడు మిమ్మల్ని తప్పించడానికి మార్గం, మీరు ఇక్కడ ఉంటారని చెప్పాడు. వీళ్ళిద్దరి పేర్లు చెప్తే మీకు అర్థమవుతుందని వాళ్ళ పేర్లు చెప్తున్నాను, నాతో రండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్లా రాజు నిజంగా నువ్వు నన్ను చంపన్నాడు, మీ మీద ఒట్టండి, నేను అట్లాంటి పని ఏం చేయను, వెళ్తా పదండి. కాకపోతే నాకు లోపలికి వచ్చే దారి చెప్పాడు, బయటికి వచ్చే దారి మీకు తెలుసు అన్నాడు. అదొక రహస్య ద్వారం ఉంది, మీరు అడవిలోని గుహల్లోకి వెళ్తారు, ఆ ద్వారాన్ని తెరవండి, మనం అక్కడికి వెళ్దామన్నాడు. అనేసరికి రాజు ఒప్పుకోలే. నేను చెప్పే అట్లా చెప్పకూడదు, కులశేఖరుడికి బుద్ధి లేదా, ఎట్లా చెప్పాడు నీకు ఈ రహస్య ద్వారాన్ని? అది కేవలం రాజుకి మంత్రికి యువరాజుకి తెలియచ్చు, నువ్వెవడివో నీకు తెలియటానికి వీల్లేదు. అనేసరికల్లా నేను మిమ్మల్ని తప్పించలేనండి, మరి మీరు లోపల ఉన్నారు, నేను లోపలికి వచ్చా, బయటికి వెళ్ళే మార్గం లేదు, నాకు బయటికి వెళ్ళే మార్గం తెలీదు, అది మీరు చెప్తారని కులశేఖరుడు నన్ను నమ్మించి పంపించాడు. అనేసరికి చాలాసేపు బతిమలాడి వాదోపవాదాలు అయ్యాక ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేశాడు, ఈ భవనంలోంచి బయటికి వెళ్ళేందుకు ఆయనకు అనుజ్ఞ లేదు. ఇప్పుడు ఇట్లా గుండ్రంగా ఉన్న భవనాల్లోంచి ఆ మధ్య దాంట్లోంచి వచ్చాడు కదా, నెమలి పింఛన్లో మిడిల్లోంచి వచ్చాడు. ఆ మిడిల్లోంచి వచ్చి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో దానికి పక్కగా ఉన్నటువంటి ఒక గోడ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గోడ దగ్గర కొన్ని రాళ్ళు ఇలా పేర్చి తమాషాగా ఉంది, ఈ రాళ్ళన్నీ తీయన్నాడు. ఆయన ఓపిక లేదు, బక్కచిక్కిపోయి కూడా ఉన్నాడు, ఆహారం తక్కువ, పైగా బెంగతోటి ఉన్నాడు కదా. కుర్రాడు రాళ్ళన్నీ తీసేసరికి అక్కడ చిన్న ఇత్తడి మీట లాంటిది ఉంది. ఆ పొడి పని కదిపేసరికి ఆయన అన్నాడు, ఒకవేళ ఇట్లా కనుక మనం చేస్తే వాళ్ళు ఎవరైనా పసిగెట్టారంటే అందులోకి వచ్చేస్తారంటే, కాదు రాదు, నేను మొత్తం అన్నీ సరిచేసి వస్తానన్నాడు. ఆ పొడి పని నొక్కేసరికల్లా ఆ గోడ పూర్తిగా ఓపెన్ అయిపోయింది. సరే అందులోకి ప్రవేశించాక ఈయన అన్నాడు, ఇది రాళ్ళన్నీ యథాతథంగా మూసేసేయాలి నువ్వంటే. వీడు లోపల వైపు ఉండి బయట రాళ్ళన్నీ ఒకటి లాక్కుంటూ అన్నీ పూర్వం ఎట్లా ఉందో అట్లా పేర్చేసాడు. చీకటిగా ఉన్న ఆ దారిలో ఈ రాజుగారిని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. నడవగా అది ఎవ్వరు మనుష్య సంచారం ఉన్న దారి కాదు, ఒక గుహ లాంటిది. ఓకే, వెళ్ళగా అది నది పక్క నుంచి ఉందన్నమాట. వెళ్ళేసరికల్లా అడవి లోపలికి వెళ్ళారు. ఇంకా పెద్ద పైకి వెళ్తే ఒక కొండ శిఖరం లాంటిది వచ్చింది. ఆ కొండ మీదకి ఎక్కించారు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో వీరసేనుడు, కులశేఖరుడు ఇద్దరు ఉన్నారు. రాజు ఆశ్చర్యపోయాడు, ఇద్దరిని కావలించుకున్నాడు. ఇది ఎట్లా జరిగింది, ఎట్లా రాగలిగారు, నన్ను ఎట్లా తప్పించారు? ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆయన అక్కడికి ప్రవేశపెట్టి తన దారిని తను వెళ్ళిపోయాడు. రాజును వాళ్ళు లోపల తీసుకుపోయారు. అక్కడ తెల్లవారేసరికల్లా ఈయన ఉన్నాడు కదా, వీళ్ళ గురువు గారు, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నాక తెల్లవారేసరికల్లా పారాయణ స్వామి, వీళ్ళకి ఈ మన మణిమాలాదేవిని కాపాడిన గురువుగారు, ఆయన ప్రచండుడని, అప్పుడు దొంగ ఒకడు వచ్చాడు కదా, వీరసేనుడితో పాటు వచ్చాడు కదా, అతను దొంగ నిజానికి, బద్దిపోటు. కానీ రాజుగారి దీనివల్ల రాజకుమారుడే తనని తప్పించడం వల్ల అతను మీతో పాటే ఉంటాను, ఈ విప్లవం సృష్టించడానికి, విప్లవాన్ని సాధించాలంటే నేను కూడా మీతో ఉంటానన్నాడు. ఈ పారాయణ స్వామి వారితో కలిసి ఆ ప్రచండు కూడా వచ్చాడు. మహారాజును చూసి దండాలు పెట్టారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, మనం విప్లవం తప్పకుండా సాధించాల్సిందే, నా వల్ల చాలా పొరపాటు జరిగింది, మణిమాల ఏమైపోయిందో తెలీదు, ఈ సుమరేఖని ఆశ్రయించుకుని వచ్చిన రాజవర్మేమో మన రాజ్యాన్ని నిర్దేశించాడు. ఈయన చెప్పాడు వీరసేనుడు, మహారాజా అంతేకాదండి, ఎక్కడైనా ఏదైనా పొరపాటు అయితే ముందు సైనికుల్ని శిక్షిస్తాడు, ఏదైనా ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళు, సైనికుల్ని శిక్షిస్తాడు, అతను సరైన వాడు కాదు, వీళ్ళని దింపాలి, ఎట్లా చెయ్యాలి ఇది? ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్నది ఎవరు? మంత్రి, వీరసేనుడు, ప్రచండు, పారాయణ స్వామి, రాజు, ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిలో వీరసేనుడినేమో అరెస్ట్ చేశారు, ప్రచండు ఏనాడో అరెస్ట్ అయ్యాడు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి జనాల్ని కూడగట్టడం అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు, టైం పడుతుంది. అవును. కులశేఖరుడు కూడా ఉద్యోగం ఊడిపోయింది. రాజు జీవించేలేడన్న అనుమానం ఊళ్ళో ఉంది. జనాన్ని కూడగట్టాలంటే పబ్లిక్లోకి వెళ్ళాలి కదా,
అయితే ఏమన్నాడు అంటే కులశేఖరుడు, అట్లా కాదండి, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచాడు, పెద్ద యజ్ఞంలాగా జరిగింది, దీనికి అంకురార్పణ చేసింది మన పారాయణ స్వామి అయితే, ఇదంతా కార్యసాధన చేసిన వాడు ఒక మా కుర్రవాడు ఉన్నాడు, అతను రావాలంటే ఈ వినయపాలుడు చక్కగా రాజుగారి బట్టలు వేసుకుని చక్కగా విలువైన వస్త్రాలు ధరించి వచ్చాడు, ఇతనే ఈ ఏర్పాటు అంతా చేశాడు, మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చాడని చెప్పారు. రాజుగారు అన్నారు, ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను అనిపిస్తుంది, అర్ధరాత్రి చూశాడు ఆయన. అదేలే. తెల్లవారేసరికల్లా ఆయనేమో పంపించేశాడు, వాడు దాన్ని వాడు వెళ్ళిపోయాడు కదా. అనేసరికల్లా ప్రభు మిమ్మల్ని రాత్రి తప్పించింది, వీరసేనుడిని తప్పించింది ఇతనేనండి, ఈ అబ్బాయి పేరు వినయపాలుడు అని చెప్పారు. రాజుగారు కొడుకు అని చెప్పలే. ఓకే. ఇప్పుడు ఏమిటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏం చేయాలంటే వీరసేనుడిని మారువేషంలోకి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయి నీకు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది రాజుగారికి రాజభక్తి ఉన్నవాళ్ళు, పాత రాజు మీద భక్తి ఉన్నవాళ్ళు, రాజును చూసి 15-20 సంవత్సరాలు అయింది వాళ్ళు, ఆవిడ సభలు చేయనిచ్చేది కాదు సుమరేఖ. తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ చేసేసింది క్రమంగా. వాళ్ళ అన్నయ్య రాజుగా చెల్లమణి అవుతూ వచ్చాడు. ఓకే. మామూలుగా ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజుల మీద భక్తి ఉంటుంది, వాళ్ళ పూర్వకాలం నుంచి వాళ్ళ తండ్రుల్ని సేవించిన ప్రీతి ఉంటుంది వాళ్ళకి. ముందు ప్రీతి ఉన్న దళవాయిల్ని వాళ్ళని కూడగట్టుకోవాలి, వీరసేనుడి పని అది. మంత్రి గారు వెళ్ళిపోయి ఎవరు రాజవర్మకి అనుకూలరు, ఎవరు యువరాజును కోరుకున్నారు, పాతరాజును కోరుకుంటున్నారో మీరు ఈ పక్క నుంచి సెన్సెస్ తయారు చేయండి, దసరా నాటికి ఈ పని చేద్దాం. ఎందుకంటే దసరా చాలా అత్యద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఈ ఉత్సవాలలో మనం మన విప్లవాన్ని తీర్చుకోవచ్చు. ఈ లోపల మనం ఈ 3-4 నెలల్లో జనాల్ని గ్యాదర్ చేద్దాం. రాజు తప్పించుకుపోయాడు అనేది తెలిసిపోయింది లోపల. కానీ ఆయన ఎట్లా తప్పించుకెళ్తాడు అనేది, ఏ రకంగా వెళ్ళగలిగాడో వాళ్ళకి తెలియలే. గోడ మీద చీకటి చిన్నరాజు రాయబడి ఉంది. మళ్ళీ ఎట్లా ఏం చేయాలి అంటే, ఏముంది చేయడానికి, కనపడితే చంపేద్దాం ఈసారి అంతే. మనం విప్లవం తెస్తున్నారు తిరుగుబాటుదారులు అని అనిపించిన వీరసేనుడిని లోపల పెట్టాం, వాడు తప్పించుకున్నాడు. కులశేఖరుడు కనిపించట్లేదు. వీళ్ళంతా ఏం చేస్తారు, మన దగ్గర సైన్య బలం ఉంది, మన వాళ్ళందరినీ పిలిపించుకుందాము అని చెప్పి తమ జనాన్ని కొంతమందిని దింపుకున్నారు సుమరేఖ రాజవర్మ కలిసి. కానీ పండగలు పబ్బాలు మానలా వాళ్ళకి ఏంటంటే చాలా మహా సరదా, పండగ రోజుల్లో చేయించుకోవటం, అన్ని పండగలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ ఉత్సవాలు మొదలవుతాయి కొద్ది రోజుల్లో, దానికి ఏర్పాట్లు అవుతున్నాయి ఊరంతా. కానీ ఊళ్ళో ఒక గగ్గోలు మొదలైంది, రాజు బతికే ఉన్నాడని, ఆయన మళ్ళీ రాజు అవటానికి సిద్ధంగా ఉన్నాడని, ఏదో జరగబోతోందని, తలా ఒక కత్తి కటారు పట్టుకునైనా యుద్ధానికి సిద్ధపడాలని ఒక ఇది ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఇదంతా ఎలా ఉంది, లోపల జరుగుతుంది. రాజుకు అనుకూలమైన వాళ్ళందరూ వీటితో పడలేకపోతున్నాం, వీడు మా డబ్బు బంగారం అంతా లాగేస్తున్నాడు, పాతకాలంలో 10% కడితే ఇప్పుడు 25% పన్నులు లాగేస్తున్నారు, శిస్తులు లాగేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మరణమే, ఇంకా రెండోది లేదు, ప్రశ్నిస్తే మరణం, వీడి నుంచి తప్పించుకోవాలి. దాంతో చాప కింద నీరులాగా ఇతని వ్యతిరేకులు ఊరంతా తయారయ్యారు. ఎప్పుడు ఏ రోజున తిరగబడిపోతారో తెలియదు. ఇలా అట్టుడు లోపల ఉంది. వీళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర సైన్య బలం ఉంది, డబ్బిచ్చి జనాల్ని కూడగట్టుకుంటామని వీళ్ళు ఇంకా కొంచెం సైనికులకి జీతాలు భత్యాలు అన్నీ పెంచి, వీళ్ళేం చెప్తున్నారంటే జీతం ఇస్తే తీసుకో, సమయం వచ్చినప్పుడు తిరగబడు అంతే. జీతాలు వద్దని ఎందుకంటే ఇప్పుడు తిరగబడద్దు, సమయం వచ్చినప్పుడు తిరుగుబాటు చేద్దామని అందరికీ ఒక్కొక్కరికి చెప్పి పెట్టారు. రకరకాల వ్యవహారాలు నడుస్తుండగా దసరా పండగ వచ్చేసి, పండగ నాడు ఏమైందో మళ్ళీ విందాం మనం. తప్పకుండా అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.